IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు టీవీ. వరుసగా భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అయితే ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి రోజున అట్టహాసంగా జరిగినటువంటి నరేంద్ర మోడీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అనేక మంది దేశాధినేతలు అయితే హాజరయ్యారు. అలాగే దేశానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి రాజకీయ ప్రముఖ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. మోడీతో పాటుగా 72 మంది, మోడీతో సహా 72 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఇక నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డులకు ఎక్కారని చెప్పుకోవచ్చు. గతంలో జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు వరుసగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మొదటి వరుసలో అయితే ఉన్నారు. తర్వాత నరేంద్ర మోడీ రికార్డులకు ఎక్కారు. 2014 నుంచి కూడా పరంపరంగా వరుసగా అయితే మోడీ ప్రమాణ స్వీకారం చేసి తన యొక్క బాధ్యతలు అయితే నిర్వర్తించారు. 2014 నుంచి 2019 ఒక టర్ము, 2019 నుంచి 2024 ఒక టర్మ్ అయితే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమిలోటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మోడీని మరొకసారి ప్రధానిగా ఎన్నుకోవడంతో ఆయన నిన్నటి రోజున ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికబడినటువంటి కొంతమందికి కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించడం జరిగింది. ఒకసారి ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది మంత్రులుగా స్థానాలు దక్కించుకున్నారు, ఎన్డీఏ కూటమిలో ఏ ఏ ఏ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించబోతున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా ఒకసారి కనుక చూసుకుంటే మోడీ మంత్రివర్గంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కి అయితే 10 మంత్రి పదవులు అయితే దక్కాయి. తర్వాత బీహార్ నుంచి అయితే 8 మంత్రి స్థానాలు అయితే దక్కాయి. క్యాబినెట్ హోదా, స్వతంత్ర హోదా, తర్వాత సహాయ మంత్రి, మొత్తంగా ఈ 3 పదవులకు సంబంధించి ఉత్తరప్రదేశ్ 10 అయితే అత్యధికంగా దక్కించుకుంటే బీహార్ 8 దక్కించుకుంది. మహారాష్ట్ర అయితే 6 స్థానాలు దక్కించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి 5 కేంద్ర మంత్రులుగా వ్యవహరించబోతూ ఉన్నారు. రాజస్థాన్ నుంచి 5 కేంద్ర మంత్రులుగా ఉండబోతున్నారు. గుజరాత్ నుంచి 4 ఉండబోతూ ఉన్నారు. కర్ణాటక నుంచి అయితే 4 ఉండబోతూ ఉన్నారు. క్యాబినెట్, స్వతంత్ర, సహాయ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 అయితే ఉండబోతూ ఉన్నారు. తర్వాత తమిళనాడు నుంచి 3 ఉండబోతూ ఉన్నారు. హర్యానా నుంచి 3 ఉండబోతున్నారు. తర్వాత తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిషా రాష్ట్రాలకు 2 మంత్రి పదవులు అయితే దక్కాయి. ఇంకా ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, తర్వాత గోవా, జమ్మూ అండ్ కాశ్మీర్కు ఒక్కొక్కటిగా కేంద్ర మంత్రులు అయితే మంత్రి పదవులు అయితే కేటాయించబడడం జరిగింది. ఇక్కడ బీహార్ నుంచి అయితే 8 మంది ఉంటే తర్వాత ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 10 కేంద్ర స్థానాలని మోడీ యొక్క మంత్రివర్గంలో దక్కించుకోవడం జరిగింది. ఇక ఒకసారి చూద్దాం ఎవరెవరు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని అయితే ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధానిగా నరేంద్ర మోడీ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ మంత్రులుగా అంటే కీలకమైనటువంటి క్యాబినెట్ మంత్రులుగా రాజ్నాథ్ సింగ్, అమిత్ అనిల్ చంద్రషా, నితిన్ జైరామ్ గడ్కరీ, జగత్ ప్రకాష్ నడ్డా, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తర్వాత డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, జవహర్లాల్, తర్వాత హరదనహళ్ళి దేవగౌడ కుమారస్వామి, పీయూష్ వేదప్రకాష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితేన్ రామ్ మాంఝీ, తర్వాత రాజీవ్ రంజన్ సింగ్, సర్వానంద సోనోవాల్, తర్వాత డాక్టర్ వీరేంద్ర కుమార్, కిజ్జరపు రామ్మోహన్ నాయుడు. ఏపీ నుంచి క్యాబినెట్ హోదా అనమాట, ప్రధానమైనటువంటి క్యాబినెట్ హోదా దక్కించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు అనమాట. తర్వాత ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, జోయల్ ఓరన్, గిరిరాజ్ సింగ్, అశ్విన్ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధయ్, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణ దేవి, కిరణ్ రిజుజు, తర్వాత హర్దీప్ సింగ్ పూరి, మాన్పుక్ మాండవీయ, గంగాపురం కిషన్ రెడ్డి. ఈయన తెలంగాణ నుంచి అన్నమాట. ప్రధానమైనటువంటి క్యాబినెట్ హోదా మంత్రి పదవి అయితే దక్కింది. చిరాగ్ పాస్వాన్, సిఆర్ పాటిల్, తర్వాత వీళ్ళు కీలకమైనటువంటి ప్రధాన కేంద్ర మంత్రులుగా ఉండబోతున్నారు. మొత్తంగా 30 మంది అనమాట, మోడీతో కాకుండా. తర్వాత సహాయ మంత్రులు, స్వతంత్రంగా సహాయ మంత్రులు ఎవరెవరు ఖరారయ్యారు అంటే ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న అంటే ఇంద్రజిత్ సింగ్, తర్వాత జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, తర్వాత ప్రతాప్ రావు గజపతిరావు జాదవ్ అనమాట, జయంతి చౌదరి, వీళ్ళు సహాయ మంత్రులు అనమాట 5. తర్వాత స్వతంత్ర మంత్రులు 5 అనమాట. తర్వాత సహాయ మంత్రులు ఎంతమంది అంటే ఎక్కువగా సహాయ మంత్రులు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ అయితే భాగస్వాములుగా ఉందో వారికి సంబంధించి కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ కీలకమైనటువంటి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించడం జరిగింది. జితాన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, కృష్ణపాల్, రామ్దాస్ అధోవాలే, రామ్నాథ్ ఠాకూర్,
నిత్యానంద్ రాయ్, అనుప్రియ పటేల్, సోమన్న, తర్వాత డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏపీ నుంచి టీడీపీ పార్టీ నుంచి ఆయన గెలిచారు, గుంటూరు నుంచి. ఈయనకి సహాయ మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ అనమాట. ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బగల్, శోభాకరణ్ రాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శంతను ఠాకూర్, తర్వాత సురేష్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ తంతా, బండి సంజయ్ కుమార్. ఇక్కడ చూడొచ్చు సహాయ మంత్రిగా తెలంగాణ నుంచి అవకాశం అయితే దక్కించుకున్నారు బండి సంజయ్. తర్వాత కమలేష్ పాస్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేద్, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ గడ్సే, తర్వాత సుకంత మంజుదార్, సావిత్రి ఠాకూర్, తోకాన్ సాహు, డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి, తర్వాత భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ రాజు ఏపీ నుంచి అవకాశం దక్కించుకున్నారు సహాయ మంత్రిగా. బీజేపీ పార్టీ నుంచి గెలిచారనమాట ఆయన, నర్సాపురం నుంచి ఎంపీగా. హార్డ్ మల్హోత్రా, నిముబాయ్ జయంతి బెన్ మమాడియా, తర్వాత మురళీధర్ మోహల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరిటా. మొత్తంగా మోడీతో సహా 72 మంది నిన్న బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. ఇంకా 2024 నుంచి భారతదేశంలో ఎన్డీఏ కూటమి అయితే పరిపాలన చేయబోతూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు అయితే చేపట్టబోతూ ఉన్నారు. తర్వాత మోడీ యొక్క క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు, తర్వాత స్వతంత్ర హోదాకు సంబంధించినటువంటి మంత్రులు, సహాయ మంత్రులు, మొత్తంగా 72 మంది అనమాట మోడీ యొక్క క్యాబినెట్ అనమాట. మోడీ యొక్క మూడో టర్మ్లో క్యాబినెట్లో 72 మంది అయితే ఉండబోతున్నారు మోడీతో సహా. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మోడీ క్యాబినెట్లో ఐదుగురు మంత్రులకు అయితే స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీ నుంచి పెమ్మసాని సహాయ మంత్రిగా, లేకపోతే నర్సాపురం నుంచి గెలిచినటువంటి భూపతి రాజు కూడా, నరేంద్ర వర్మ కూడా, ఆయన కూడా సహాయ మంత్రిగా దక్కించుకుంటే కింజరాపు అచ్చెన్నాయుడు క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సహాయ మంత్రులుగా అవకాశం అయితే దక్కించుకున్నారు. ఇది మోడీ యొక్క 2024 సంబంధించి పరిపాలన చేయబోతున్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించి మంత్రివర్గం అనమాట.